రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కామేపల్లి తులసిబాబును ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించనున్నారు. రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చుని టార్చర్ చేశాడని తులసిబాబుపై ఆరోపణలున్నాయి. తులసిబాబుతో పాటు రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ను పోలీసులు విచారించనున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయ్యి విజయపాల్ ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు. ఒకరోజు పోలీస్ కస్టడీకి గుంటూరు కోర్టు అనుమతి ఇవ్వడంలో విజయపాల్ ను పోలీసులు ఒంగోలు తీసుకొస్తున్నారు. విజయపాల్, కామేపల్లి తులసిబాబును కలిపి పోలీసులు విచారించనున్నారు. గుంటూరు జైలు నుంచి విజయపాల్ ఒంగోలుకి తరలిస్తున్నారు. ఒకరోజు కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో విచారణ చేస్తారు. పోలీసులు ఇప్పటికే ఒంగోలు తీసుకెళ్తున్న నేపథ్యంలో విజయపాల్, కామేపల్లి తులసిబాబును కలిపి విచారిస్తారు. పూర్తి వివరాలు ఒంగోలు ప్రతినిధి వెంకట్రావు రెడ్డికి తెలుసుకుందాం. వెంకట్రావు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులో ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారణాధికారిగా ఉన్నారు. ఆయన విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ గత నెలలో అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ని ఒకరోజు కస్టడీకి కోరిన నేపథ్యంలో ఈ రోజు నుంచి రేపు ఉదయం 11 గంటల వరకు కూడా పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు కోర్టు తీర్పునిచ్చింది, ఉత్తర్వులు ఇచ్చి జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే విజయపాల్ని ఒంగోలు తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ఒంగోలు పోలీసులు అయితే గుంటూరు జైలు వద్ద ఉన్నారు. ఆ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత ఆయన్ని ఒంగోలు తీసుకొచ్చి విచారించే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో ఏదైతే రఘురామకృష్ణరాజుని 2021 మే 14న అరెస్ట్ చేసిన తర్వాత గుంటూరు సిఐడి కార్యాలయంలో రాత్రంతా కూడా ఉంచారు. అదే సమయంలో కామేపల్లి తులసిబాబు అనే వ్యక్తి ఏదైతే సునీల్ కుమార్కి అనుచరుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబు తన్ని గుండెల మీద కూర్చొని హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న తన మీద కస్టోడియల్ టార్చర్ చేశారంటూ కూడా రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కామేపల్లి తులసిబాబుని విచారణకు హాజరు కావాలంటూ కూడా ఎస్పీ దామోదర్ గతంలోనే నోటీసులు జారీ చేశారు. కామేపల్లి తులసిబాబుని ఈ నెల 3వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పని మొదట నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన తనకు ఆరోగ్యం బాగోలేదు, గడువు కావాలని చెప్పని కోరారు. కామేపల్లి తులసిబాబు గడువు కోరిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరు కావాలని మరో నోటీసు జారీ చేశారు. మధ్యాహ్నం 1 గంటకు ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలంటూ కూడా కామేపల్లి తులసిబాబుకి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. 1 గంటకు వస్తానని కూడా కామేపల్లి తులసిబాబు వైపు నుంచి ఇటు పోలీసులకు కూడా సమాచారం ఉంది. కామేపల్లి తులసిబాబు ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి వచ్చిన తర్వాత మొదటగా ఆ రోజు రాత్రి ఏం జరిగింది, కామేపల్లి తులసిబాబు నిజంగానే ఆ రోజు రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసిన కేసులో ఏదైతే ఆ రోజు ఘటన జరిగిన ప్రాంతంలోనే ఉన్నారా లేదా అన్న కోణంలోనే ఇప్పటికే కొన్ని ఆధారాలు అయితే పోలీసులు సేకరించారు. ఈ నేపథ్యంలోనే కామేపల్లి తులసిబాబుకి ఏదైతే పోలీసులు సిద్ధం చేసుకున్న ప్రశ్నలు సంధించిన తర్వాత ఏదైతే ఇప్పటికే జైలు నుంచి తీసుకురావాలనుకుంటున్న విజయపాల్ను కూడా కలిపి విచారించే అవకాశం ఉంది. ఏదైతే విజయపాల్తో పాటు కామేపల్లి తులసిబాబు తమని చిత్రహింసలు పెట్టారని చెప్పని రఘురామకృష్ణరాజు గతం నుంచి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇద్దరిని విచారించే అవకాశం అయితే ఉంది. విజయ చంద్రిక, థ్యాంక్ యూ వెంకట్రావు.